మనం 2024లో ఉన్నాం అండ్ మనం కాన్ఫిడెంట్గా అవుతున్నాం ఇక్కడే. హాయ్ ఎవ్రీవన్, టుడే నేను మీకు ఒక మెంటాలిటీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎలాంటి మెంటాలిటీ అంటే కాన్ఫిడెంట్ మెంటాలిటీ. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారా? మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారా? లైక్ మనం ఎక్కడికి వెళ్ళినా, ఎంతమందిని కలిసినా, ఎన్ని ప్లేసెస్ తిరిగినా సరే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం నిజంగా మనతో కంఫర్ట్గా ఉన్నామా లేదా అన్నదే మ్యాటర్, రైట్? మనం మనతో కంఫర్ట్గా ఉండాలంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనం అలాగా అర్థం చేసుకున్నప్పుడు మన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి కదా. సో ఇలా మనం తెలుసుకున్నప్పుడు మనకి మనమే అట్రాక్టివ్గా కనిపిస్తాం. నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలంటే మనీని ఎర్న్ చేయి. మనీ ఎర్న్ చేయడం అనేది కేవలం సంతోషం కోసం మాత్రమే కాదు, నీ కాన్ఫిడెన్స్ కోసం, నీ ఫ్రీడమ్ కోసం. ఒకవేళ నీకు ఇప్పుడు జాబ్ లేకపోతే ముందు ఒక జాబ్ని వెతుక్కో. ఎనీవే, ఏమైనా సరే ఖచ్చితంగా ఒక జాబ్ని వెతుక్కో. దానివల్ల నువ్వు కాన్ఫిడెంట్గా అవుతావు, నువ్వు ఫ్రీడమ్గా ఉంటావు. నేను నా లైఫ్లో ఎప్పుడు చేసే ఒక పని ఏంటో తెలుసా? నేను జాబ్ చేయడం, వర్క్ చేయడం. ఎందుకంటే నాకు మనీ కావాలి. ఒకవేళ నా దగ్గర మనీ లేదంటే నేను కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా ఉండను, అసలు కాన్ఫిడెంట్గా ఉండను. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి, వాళ్ళు నా కోసం పే చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను అలా వాళ్ళు నా కోసం ఖర్చు చేయడం, నేను అలా చేయనివ్వలేను కూడా. సో నేను ఇంట్లోనే ఉంటాను. సో మనీ ఎర్న్ చేయడం అనేది మన కాన్ఫిడెన్స్ కోసం, మన ఫ్రీడమ్ కోసం. నేను నా సక్సెస్లో నా కాన్ఫిడెన్స్ని చూసుకుంటాను, నా జాబ్లో నేను నా కాన్ఫిడెన్స్ని చూసుకుంటాను, నేను ఎర్న్ చేసిన నా మనీలో కాన్ఫిడెన్స్ని చూసుకుంటాను. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ యూ హ్యావ్. చిన్న జాబ్ అవ్వచ్చు, పెద్ద జాబ్ అవ్వచ్చు, అది నీ డ్రీమ్ జాబే అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ సపోజ్ లైక్ నేను ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని చాలా అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇట్ డజంట్ మ్యాటర్. నేను ఇప్పుడు ఆ జాబ్ వల్ల ఎర్న్ చేస్తున్నాను. నేను అనలిస్ట్ జాబ్ వల్ల ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను మనీ ఎర్న్ చేస్తున్నాను, గ్రేట్ఫుల్గా ఉన్నాను, చాలా ఫుల్ఫిల్గా ఉన్నాను. నేను చేసే నా జాబ్ వల్ల, నా అనలిస్ట్ జాబ్ వల్ల. నీ డ్రీమ్ జాబే అవ్వాల్సిన అవసరం లేదు, అది ఏ జాబ్ అయినా పర్లేదు. ఒక జాబ్ని వెతుక్కో, దానివల్ల నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మనీ అనేది కేవలం మన సంతోషాల కోసం మాత్రమే కాదు, మన కాన్ఫిడెన్స్ కోసం కూడా అని గుర్తుపెట్టుకో. మన దగ్గర మనీ ఉంటే మనకు నచ్చింది చేస్తాం. లైక్ మనకి ఏమైనా కావాలంటే మనం కొనుక్కుంటాం, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్తాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. మనీ లేనిదే ఏం లేదు నవేడేస్. సో ఖచ్చితంగా ఒక జాబ్ని వెతుక్కో, మనీని ఎర్న్ చేయి, కాన్ఫిడెంట్గా ఉండు. వేరే వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ బిలీఫ్స్ ఏంటి, ఇవంతా అవసరం లేదు కదా. హూ కేర్స్, లిటరలీ హూ కేర్స్ అబౌట్ దెమ్. ఇది నీ లైఫ్, ఇట్స్ అబౌట్ యూ. నీ గురించి నీకు ఇంపార్టెంట్, నీ గురించి నువ్వే కేర్ చేసుకోవాలి. నువ్వేమనుకుంటున్నావు, నీ బిలీఫ్స్ ఏంటి, నీ ఒపీనియన్స్ ఏంటి అని నీ లైఫ్లో నువ్వే ఆలోచించాలి, నువ్వే మూవ్ తీసుకోవాలి. నీ లైఫ్ అనే మూవీలో మెయిన్ క్యారెక్టర్ నువ్వే కదా. యు ఆర్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ యువర్ లైఫ్, రైట్? సో స్టార్ట్ యాక్టింగ్ లైక్ దట్. నువ్వే నీ గురించి ఆలోచించు, నువ్వే నీ గురించి ఒపీనియన్స్, డెసిషన్స్ తీసుకో. అదర్ పీపుల్ని మనం కంట్రోల్ చేయలేం, వి కాంట్ కంట్రోల్ దెమ్, నాట్ దేర్ బిలీవ్స్, నాట్ దేర్ థింకింగ్. ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. వేరే వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది అది మనకు అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, రైట్? కాన్ఫిడెన్స్, యాటిట్యూడ్, నువ్వు సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ని చూస్తున్నావు అనే దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటాయంట. ఫర్ సపోజ్ నువ్వు సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ని చూస్తున్నావు, నువ్వు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేవి చూస్తున్నావా, నువ్వు వాటితో నువ్వు కంపేర్ చేసుకునేవి చూస్తున్నావా, లేకపోతే నువ్వు ఎడ్యుకేట్ చేసే కంటెంట్ని చూస్తున్నావా, నువ్వు ఇంప్రూవ్ చేసుకునే కంటెంట్ని చూస్తున్నావా, నువ్వు కొత్త స్కిల్స్ నేర్చుకునేవి చూస్తున్నావా, నువ్వు పాజిటివ్గా మార్చుకునే కంటెంట్ని చూస్తున్నావా, నువ్వు నీ లైఫ్లో, నీ కెరీర్లో గ్రో అయ్యే కంటెంట్ని చూస్తున్నావా, ఎలాంటి కంటెంట్ని చూస్తున్నావు అనే దాని మీద కూడా నీ మూడ్, నీ యాటిట్యూడ్, నీ కాన్ఫిడెన్స్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయంట. సీరియస్లీ, లిటరల్లీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నోయింగ్ హూ యూ ఆర్. ఒకవేళ నీ గురించి నీకు తెలియకపోతే నువ్వు ఎలా డిఫైన్ చేసుకుంటావు, నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు? సో మన గురించి మనం తెలుసుకోవాలి కదా. ఒకవేళ అలా తెలుసుకోలేదు అంటే మనం ఎవరు కాదో దాని మీద ఫోకస్ చేద్దాం.
లైక్ మనం ఎలా ఉండమో దాని మీద ఫోకస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను రివెంజ్ తీసుకునే పర్సన్ని కాదు, నేను ఆ టైప్ కాదు, నేను దానికి ఆపోజిట్. నేను ఫర్గివ్ చేస్తాను, నేను దాన్ని మర్చిపోను, కానీ క్షమించేస్తాను. అండ్ నాకు తెలుసు నేను బద్ధకస్తురాల్ని కూడా కాదు. ఒకవేళ నాకు ఏమైనా కావాలంటే దానికోసం నేను ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తాను. అండ్ నేను డిసిప్లైన్గా ఉండి నాకు కావాల్సింది నేను గెట్ చేసుకుంటాను. అండ్ నాకు తెలుసు నేను అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ని కూడా స్కిల్స్ నేర్చుకోవడం ఇష్టం. నా మైండ్ని నేను ఓపెన్గా ఉంచుకోవడం నాకు ఇష్టం. సో ఇప్పుడు మీ గురించి మీరు ఎవరు కాదు ఆలోచించండి. అప్పుడే నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. మనం కంట్రోల్ చేసే వాటి మీదే ఫోకస్ చేయాలి. మీ గురించి మీరు ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, వేరే వాళ్ళతో మీరు ఎలా మాట్లాడుతున్నారు, లైఫ్ మీద మీ యాటిట్యూడ్ ఎలా ఉంది. లైక్ ఒక సిచ్యువేషన్ వస్తే, ఒక ప్రాబ్లం లేదంటే ఏదైనా వస్తే మీరు దాన్ని ఎలా తీసుకుంటున్నారు. వీళ్ళ ప్రాబ్లం వచ్చింది, నేను చాలా బాధపడుతున్నాను అనా, లేదా నాకు తెలుసు నేను దీన్ని ఖచ్చితంగా ఫిక్స్ చేస్తాను, నాకు ఆ నమ్మకం ఉంది, నాకు ప్రాబ్లం కాదు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపిస్తుంది అని ఆలోచిస్తున్నావా, ఎలా ఆలోచిస్తున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఫుడ్, మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, వీటి మీద కూడా మన యాటిట్యూడ్, కాన్ఫిడెంట్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయంట. లైక్ సపోజ్ మనం ఎక్కువగా బయట ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి తీసుకుంటున్నాం అనుకోండి, మన మీద మనకే నెగిటివ్ ఫీలింగ్స్, బ్యాడ్ ఫీలింగ్స్, అన్హ్యాపీగా ఇలా ఉంటామంట. అదే కానీ మనం మంచి న్యూట్రియంట్స్ ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నామంటే, మనం దీంట్లోనే చెప్పుకుంటున్నాం కదా మంచి ఫుడ్, న్యూట్రియంట్స్ ఫుడ్, హెల్తీ ఫుడ్ అని. దట్ మీన్స్ దీంట్లోనే మనకి పాజిటివిటీ ఉంది, రైట్? సో మన మీద మనకే మంచి ఫీలింగ్స్, పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. మన గురించి మనం కేర్ తీసుకుంటున్నాం, మన హెల్త్ గురించి మనం కేర్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఆటోమేటిక్గా మనకి మన మీదే పాజిటివ్గా మంచి థాట్స్, మంచి యాక్షన్స్, చాలా కూల్గా ఉంటామంట. మనం తీసుకునే ఫుడ్ మీద కూడా మన యాటిట్యూడ్ డిపెండ్ అయి ఉంటుందంట. సీరియస్లీ మంచి విషయం కదా. అండ్ కాన్ఫిడెన్స్, ఇవి రెండు ఇంటర్లింక్ అయి ఉంటాయి. మనం కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ కమ్యూనికేషన్. కాన్ఫిడెంట్గా అవ్వచ్చు, సక్సెస్ఫుల్గా కూడా అవ్వచ్చు. నువ్వు అదర్ పీపుల్తో ఎలా మాట్లాడుతున్నావు అనేది వెరీ ఇంపార్టెంట్. బికాస్ నువ్వు ఒక ఇంప్రింట్ని వాళ్ళకి ఇస్తున్నావు, నువ్వు ఏంటి అని, రైట్? వాళ్ళు ఎవరో నీకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడాలంటే ఆ పర్సన్ నీకు తెలియాల్సిన అవసరం అస్సలు లేదు. ఒకవేళ ఆ పర్సన్ నీ లైఫ్ని మొత్తం ఒక ఓవర్ నైట్లో మార్చేయచ్చేమో, మనకు తెలియదు కదా. అండ్ ఆల్సో పీపుల్ ఫోకస్డ్ ఆన్ ఫిజికల్ అపియరెన్స్ విచ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. నేను అది ఇంపార్టెంట్ కాదు అని చెప్పట్లేదు, ఎందుకంటే ఫిజికల్ అపియరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మన కాన్ఫిడెంట్గా ఉండడానికి కూడా, రైట్? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అందరితో, నువ్వు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు వాళ్ళని నీతో మాట్లాడేలా, ఫీల్ అయ్యేలా చేస్తున్నావు అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ పాజిటివ్ థింగ్. దానివల్ల నీకు నీ లైఫ్లో చాలా యూజ్ ఉంటుంది. అలా చేయడం వల్ల అది నిన్ను చాలా మంచి వే ఆఫ్ లైఫ్లోకి తీసుకెళ్ళచ్చు కూడా. నువ్వు మంచిగా గ్రో అవ్వడానికి కూడా అది నీకు హెల్ప్ అవుతుంది. మనకి ఇక్కడే కాదు, మన రిలేషన్షిప్లో మనం ఎలా ఉంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, మన ఫ్యామిలీతో, మన ఫ్రెండ్స్తో, మన బాస్తో, మన సీనియర్స్తో, మన వర్క్ ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంటున్నాం, వీటన్నిటికీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు ఎలా కమ్యూనికేట్ చేయాలో నీకు తెలిసి ఉండాలి అని తెలుసుకోవాలి కూడా. బెటర్గా కమ్యూనికేట్ మనం ఎలా నేర్చుకోవాలి? ఎన్ని బుక్స్ చదివినా, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసినా సరే, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నువ్వు అందరిలో మింగిల్ అవ్వకపోతే ఆ నాలెడ్జ్ అంతా వేస్ట్. సో ఫస్ట్ నీ చుట్టూ ఉన్న పీపుల్తో నువ్వు మాట్లాడు. కల్చర్స్ ఏంటో తెలుస్తాయి, వాళ్ళ ట్రెడిషన్స్ ఏంటో తెలుస్తాయి, వాళ్ళ మెంటాలిటీ ఏంటో తెలుస్తుంది. నువ్వు కమ్యూనికేట్ బెటర్గా నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అలా చేయలేకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు కమ్యూనికేషన్ విషయం. ఏ పర్సన్తో ఎలా మాట్లాడాలి, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ట్రెడిషన్ అన్నీ తెలుసు. అలా నువ్వు బయటికి వెళ్ళి అందరితో మాట్లాడుతున్నావంటే నువ్వు చాలా తెలుసుకుంటావు, చాలా నేర్చుకుంటావు. వాళ్ళ గురించి మాత్రమే కాదు, నీ గురించి నువ్వు కూడా తెలుసుకుంటావు. నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎలాంటి విషయంలో రెస్పాండ్ అవ్వాలో, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలో, నువ్వు ఇప్పుడు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు అని అన్ని విషయాలు నీకే తెలుస్తుంది. నువ్వు కంట్రోల్ చేయలేని వాటి మీద ఫోకస్ చేయకు. నువ్వు కంట్రోల్ చేయలేనివి లైక్ నీ పాస్ట్. నువ్వు నీ పాస్ట్ని కంట్రోల్ చేయలేవు, ఎందుకంటే ఇప్పుడు నీ పాస్ట్ లేదు. ఖచ్చితంగా ఇప్పుడు నీ పాస్ట్ నీ ముందు లేదు అండ్ నీ ముందుకి రాదు కూడా. అది కేవలం నీ థాట్స్లో మాత్రమే ఉంది, నీ మనసులో ఉంది. దాన్ని నువ్వు మార్చలేవు, ఎలాంటి చేంజ్ చేయలేవు కదా. అలాగే నీ ఫ్యూచర్ కూడా
నువ్వు కంట్రోల్ చేయలేవు. మనకు తెలియదు కదా నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది. వి డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఏం జరుగుతుందో మనకి తెలీదు. మనం మన బెస్ట్ ఇవ్వగలం అంతే. సో బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ రావడానికి బెస్ట్గా పర్ఫామ్ చేద్దాం. బౌండరీస్ మీద నువ్వు సీరియస్గా ఉన్నావా? లైక్ అదర్ పీపుల్ నిన్ను, నీ బౌండరీస్ని ఎలా ట్రీట్ చేయాలని నువ్వు వాటిని మెయింటైన్ చేస్తున్నావు? అదర్ పీపుల్ని నువ్వు ఎంతవరకు అలో చేస్తున్నావు నీ బౌండరీస్ విషయంలో? నీ బౌండరీస్ గురించి నువ్వు నిజంగా సీరియస్గా ఉన్నావా? నీకు బౌండరీస్ ఉన్నాయా, కానీ వాటి మీద నువ్వు సీరియస్గా లేవా? లైక్ ఏదైనా ఒక బౌండరీ ఉంది, దాన్ని అదర్ పీపుల్ క్రాస్ చేస్తున్నారు, అలా నువ్వు వాళ్ళని క్రాస్ చేయడానికి నువ్వు అలో చేస్తున్నావా? అలా చేస్తే నువ్వు నీ బౌండరీస్ మీద సీరియస్గా లేవని. సో ఆ పర్సన్ కూడా నీ బౌండరీస్ మీద సీరియస్గా ఉండరు. దెన్ నీ బౌండరీస్ మీద నువ్వే సీరియస్గా లేవు, ఆ పర్సన్స్ ఎలా ఉంటారు? సో ఫస్ట్ నీ బౌండరీస్ మీద నువ్వు సీరియస్గా ఉండు, కాన్ఫిడెంట్గా మెయింటైన్ చేయి. అదర్ పీపుల్ కూడా నీ బౌండరీస్ని క్రాస్ చేయరు.